లేక మహాత్ములు ఎవరైతే చెప్పిండ్రో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ప్రతి మహాత్ముడు మనం పూజించే ప్రతి దేవుడు కూడా శాకాహారులే. మా మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు. కాకుంటే ఏంటంటే మూఢనమ్మకాలతోటికే ఒకప్పుడు మనుషులు ఆది మానవుడు ఉన్నప్పుడు మాంసం తినేది. ఇప్పుడు నాగరికత పెరిగింది, ఎంత పెరిగింది, ఆహారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ భూమిన ఎవరు మాంసం తినొద్దని చెప్పి ఈ భూమి తయారు చేసిన మహానుభావులు ఎవరి కోసం తయారు చేసినట్టు సకల జీవులు ఈ భూమిన ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి మాత్రమే అన్ని జీవులను బతకనిస్తలేడు. ఏ జీవి నుంచి మనిషికి భయం లేదు, కాకుంటే మనిషి నుంచి అన్ని జీవులకు భయం ఉంది. కాబట్టి జగద్గురు పత్రిజీ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఈ భూమిని మనం పూజించే దేవుళ్ళందరూ కోరుకునేంత ఒకటి అంటే మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పి భగవద్గీతలో అయితే ఉందో నాలో ఉన్న ప్రాణమే నీ లోపల ఉంది. కానీ నీ తోబుట్టులాగా నీవు జంతువును చూసినప్పుడే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది, ప్రకృతి బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పి జగద్గురు పత్రిజీ ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి మనకి జ్ఞానాన్ని అందించింది. కాబట్టి మా మిత్రులు ఇంతమంది జ్ఞానులు ఇది నేర్చుకొని శాకాహారులుగా మారి ప్రతి నెల దేశమంతా శాకాహారులు కావాలని చెప్పి మన ముఖ్య నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా ఒక యోగి అయిండు. అట్లా యోగులే పాలించాలని చెప్పి చెప్తున్నాం. కాకుంటే ఈ భూమి ఆనందంగా ఆరోగ్యం ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా తినవలసిన ఆహారం శాకాహారం అని చెప్తున్నారు. అట్లాగే మన కర్తలు వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్రి సార్తో ఎన్నో ఏళ్ళు జీవించి ఆయన జీవితం అంతా అర్పించి కర్తలు ఇప్పుడు ద్వారకా నివాస్ ఒక కన్సెషన్ చేస్తున్నాడు. మనం అంతా ద్వారకా నివాసులు కూడా పాల్గొని మనం అక్కడ ఒక సీట్ రిజర్వేషన్ చేసుకుని చెప్పి మనం చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మనకు అక్కడ కమిషన్ దొరకదు. కాబట్టి మనం మారం సారు ఒక 2 మాటలు